జగిత్యాలకు సంబంధించిన క్రిటికల్ కేర్ యూనిట్కి సంబంధించిన హాస్పిటల్ విజువల్స్ని మనం చూస్తున్నాము. హరిబాబుని ప్రస్తుతానికి ఇదే జగిత్యాల జిల్లాకు సంబంధించిన క్రిటికల్ కేర్ హాస్పిటల్ బ్లాక్లోనే ప్రస్తుతానికి హరిబాబు ఉంచినట్టు తెలుస్తుంది. హరిబాబు ఇప్పుడు తీవ్ర అస్వస్థతకు, ఇటు వాంతులు విరోచనాలతోని డీహైడ్రేట్ అయిపోయి చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. ఇటు ఎవరు క్షమించినా క్షమించకపోయినా, ఎవరు శిక్షించకపోయినా ఇటు ఖచ్చితంగా తన ఆరోగ్య పరిస్థితులను మనం చూస్తే కనుక ఇటు దేవుడే ఇటు కాటికి చేర్చబోతున్నాడు హరిబాబుని మరి కాసేపట్లో అని అనిపిస్తుంది. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలని కింద కామెంట్ రూపంలో తెలియపరచవచ్చు. మరికొన్ని కామెంట్స్ కూడా వచ్చాయి, వాటిని కూడా చదివి వినిపించే ప్రయత్నం చేస్తా. ఒకసారి మనం చూస్తే కనుక ఇటు కోటె శ్రీధర్ ఎన్కౌంటర్ చేయాలి అంటూ చెప్పుకొస్తున్నారు. అలాగే ఇటు సంధ్యా వ్లాగ్స్ చంపండి వాణ్ణి అంటూ, అలాగే ఇటు శోభా కుమార్ అలాంటి వాడు బ్రతకకూడదు అంటూ చెప్తున్నారు. మరోపక్కన ఇటు రాజేష్ కామెంట్ చేశారు, చచ్చిపోవాలి వాడు అంటూ. మరొకరు ఎస్ఎస్పి క్రియేషన్ కామెంట్ చేశారు, వాడిని వదిలిపెట్టద్దు, వైషు సిస్టర్ చంపిన వాడిని హాస్పిటల్లోనే చంపేయండి, వదలకూడదు, వీ వాంట్ జస్టిస్ ఫర్ వైష్ణవి అంటూ కామెంట్ చేస్తున్నారు. సార్ చంపడం రాంగ్, సో వాడికి ఇష్టం లేకపోతే డివోర్స్ ఇవ్వాలి, అంతేకాని చంపమని ఎవడు చెప్పాడు వాడికి అంటూ. ఎస్, ఎగ్జాక్ట్లీ గడ్డం రమేష్ గారు, నేను చెప్పే పాయింట్ కూడా అదే. ఏదైనా మీకు నచ్చని రిలేషన్షిప్, నచ్చని జాబ్, నచ్చని ఇల్లు, నచ్చని ఊరు, ఏ ప్రదేశంలో మీరు ఎక్కడున్నా, ఎలాంటి వ్యక్తులతో ఉన్నా మీకు అక్కడ నచ్చట్లేదు అని అంటే ఖచ్చితంగా అక్కడ నుంచి వాకౌట్ చేయండి. వాకౌట్ చేసి లైఫ్లో ముందుకెళ్ళిపోయే ప్రయత్నం చేయండి. అంతేకాని ఆ పరిసర ప్రాంతాల్లో మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వ్యక్తులు కావచ్చు, లేకపోతే మీరు ఇబ్బంది పెడుతున్న వ్యక్తులు కావచ్చు, మీరు ఇబ్బంది పడ్డా, ఎదుటి వాళ్ళు ఇబ్బంది పడ్డా కూడా మీరు అక్కడి నుంచి వాకౌట్ చేసే ఆప్షన్ అందరికీ ఉంటుంది కదా. అలాంటి ఆప్షన్ని పిక్ చేస్తే సరిపోద్ది కదా. లైఫ్లో వాళ్ళని చంపాల్సిన అవసరం ఏంది? ఎదుటి వాళ్ళని చంపే హక్కు ఎవరిచ్చారు మీకు? సో మొత్తం మీద ఇటు హరిబాబుకి ఇటు కర్మే సమాధానం చెప్తుంది, బుద్ధి చెప్తుంది అన్నదానికి ఇదొక రీజన్, ఇదొక ఎగ్జాంపుల్ అనుకోవాలి ఖచ్చితంగా. ప్రస్తుతానికి 2 రోజుల నుంచి చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు హరిబాబు. ప్రస్తుతానికి రైట్ సైడ్ విజువల్లో కనిపిస్తున్న ఆ క్రిటికల్ కేర్ యూనిట్లోనే హరిబాబు ప్రస్తుతానికి ఉన్నాడు. ఒక్కసారి మనం మరికొన్ని కామెంట్లు కూడా మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తా. రైట్, ఇటు యాడమ్ గేర్ కామెంట్ చేశారు, వాడు చావాలి అంటూ. అలాగే సుధీర్ ప్రభు, ప్లాన్ కాకపోతే సౌండ్ రాకుండా అసలు ఎలా చంపేస్తాడు ఇంట్లోనే అందరూ ఉండగానే. ఎగ్జాక్ట్లీ అందరూ ఉండగానే. ఒకసారి మనం చూస్తే హరిబాబుకు సంబంధించి, హరిబాబు గతంలో జాబ్ చేసినప్పుడు మెడికల్ ఫీల్డ్లోనే వర్క్ చేశాడు, మెడికల్ ఫార్మా ఫీల్డ్లోనే పనిచేశాడు. సో తనకి ఏ మెడిసిన్స్ దేనికి పనిచేస్తాయి, ఏ ట్యాబ్లెట్స్ దేనికి పనిచేస్తాయి అన్న క్లారిటీ హరిబాబుకు ఉంది. ఈ వార్డులోనే ప్రస్తుతానికి మనం రైట్ సైడ్ విజువల్లో చూస్తున్నాం. ఈ వార్డులోనే బయట సెక్యూరిటీగా ఉన్నారు అక్కడ కొంతమంది వ్యక్తులు. ఈ వార్డులోనే ప్రస్తుతానికి హరిబాబు ఉన్నాడు, ఈ వార్డులోనే. కానీ గతంలో మనం ఒకసారి మాట్లాడుకుంటే ఇటు హరిబాబుకి కొంత మెడికల్ ఫీల్డ్లో ఎక్స్పీరియన్స్ ఉండడం వల్ల ఇటు వైష్ణవికి ఏమన్నా మత్తు మందు అంటే మత్తు కలిగిచ్చే ట్యాబ్లెట్లు కానీ, ఇటు నీళ్ళల్లో కలిపి కానీ, ఇటు ఆహారంలో కలిపి కానీ తినిపించాడా? ఇంట్లో అందరూ ఉండంగానే ఎలా చేయగలిగాడంటే ఖచ్చితంగా తనకి ఏదన్నా మత్తు వచ్చే పదార్థాలను ఇచ్చి ఉండే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా. తనకు మత్తు వచ్చే పదార్థాలు ఇచ్చిన తర్వాత ఒక మెత్తతోని తనకు శ్వాస ఆడకుండా చేశాడా? దాని తర్వాత కత్తితో పోట్లను దించాడా? అంటే చనిపోయిందని కన్ఫర్మ్ చేసుకోవడానికి తర్వాత కత్తితో మళ్ళీ పొడిచి చంపే ప్రయత్నం చేశాడా? సో మొత్తం మీద ఖచ్చితంగా ఇలాంటిది ఏదో ఉంటుంది. ఒకసారి మనం చూస్తే మరికొన్ని కామెంట్లు కూడా చదివి వినిపించే ప్రయత్నం చేస్తా. ఎంతకీ చనిపోయాడా లేదా, చంపేశారా లేదా అని కూడా ఇటు శ్రీశ్రీ క్వశ్చన్ చేస్తున్నారు, సిరి. మరో పక్కన ఇటు మనుపతి నాగజ్యోతి, జస్టిస్ ఫర్ వైష్ణవి, #జస్టిస్ ఫర్ వైష్ణవి అంటూ కామెంట్ చేస్తున్నారు. సో మొత్తం మీద హరిబాబుకి ఉన్న మెడికల్ ఎక్స్పీరియన్స్ని ఒక్కసారి మనం చూస్తూ, రైట్, ఇప్పుడే లేటెస్ట్ బ్రేకింగ్ అందుతుంది. ఇటు జగిత్యాల హాస్పిటల్ దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. ఇటు వైష్ణవి ఫ్యామిలీ అలాగే వాళ్ళ అన్నలు ప్రస్తుతానికి హాస్పిటల్కి వచ్చి
దాడి చేసే అవకాశం ఉండడంతో మొత్తానికైతే హాస్పిటల్ దగ్గర హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇటు పోలీసులు భారీ బందోబస్తుతో ఇటు జగిత్యాలలోని క్రిటికల్ కేర్ యూనిట్కి ఆ బ్లాక్కి ప్రస్తుతానికి పోలీసులు అక్కడికి చేరుకున్నట్టు తెలుస్తుంది. ఇటు హరిబాబుని ఏ క్షణమైన ఇటు వైష్ణవికి సంబంధించిన రిలేటివ్స్ అలాగే ఫ్యాన్స్ అక్కడికి చేరుకొని ఇటు హరిబాబు పైన అటాక్ చేసే అవకాశం ఉండడంతో మొత్తానికైతే భారీ ఎత్తున అక్కడికి పోలీసులు చేరుకున్నట్టు తెలుస్తుంది. సో వైష్ణవి, జస్టిస్ ఫర్ వైష్ణవి అంటూ కూడా ఇటు కామెంట్స్ వస్తున్నాయి. ఇటు వైష్ణవిని ఎలాగైనా వైష్ణవికి జస్టిస్ దక్కాలి, జస్టిస్ న్యాయం జరగాలి అంటూ కామెంట్స్ చేస్తున్నారు మరికొంతమంది. గతంలో ఇటు జరిగిన సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ని మనం ఒకసారి చూస్తే ఇంట్లో ఇటు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉన్న సమయంలోనే ఎలా జరిగింది అంటూ కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. ఖచ్చితంగా వాడికి మెడికల్ బ్యాక్డ్రాప్లో మెడికల్ ఫీల్డ్లో గతంలో జాబ్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఏ మెడిసిన్ దేనికి వర్క్ చేస్తుంది, ఏ మెడిసిన్ నిద్రపుచ్చే అవకాశం ఉంది అన్న కోణంలో మొత్తానికైతే ప్రస్తుతానికి తను ఖచ్చితంగా వైష్ణవికి ఏదో ఒక రకమైన మెడికేషన్ ఇచ్చి తను నిద్రలోకి వెళ్ళిన తర్వాత ఒక పిల్లోని యూజ్ చేసి ఖచ్చితంగా ఇటు వైష్ణవిని ఆ పిల్లో ద్వారా తనకు ఊపిరాడకుండా తను చంపే ప్రయత్నం చేశాడు మొదటగా. దాని తర్వాత కత్తితోని దాడి చేసి ఉండొచ్చు అంటూ ప్రస్తుతానికి ఇటు వాదనలు వస్తున్నాయి. ఇప్పటికే ఇటు హరిబాబు ఇంటికి నిప్పంటించేందుకు ఫ్యాన్స్ వచ్చిన నేపథ్యంలో పోలీసులు కొంత అలర్ట్ అయ్యారు. ఇటు జగిత్యాల హాస్పిటల్ దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. ఇటు వైష్ణవి ఫ్యామిలీ అలాగే వాళ్ళ అన్నలు హాస్పిటల్స్కి వచ్చి దాడి చేసే అవకాశం ఉండడంతో మొత్తానికైతే ఇటు పోలీసులు ఇటు హాస్పిటల్ దగ్గర భారీ ఎత్తున ఇటు పోలీసులు చేరుకున్నారు. ప్రస్తుతానికి హై టెన్షన్ వాతావరణం కూడా ఇటు హాస్పిటల్ పరిసర ప్రాంతాల్లో హై టెన్షన్ వాతావరణం కూడా ప్రస్తుతానికి నెలకొని ఉంది. ఒకసారి ఇటు గతంలో వేరే మహిళతోని ఇటు హరిబాబుకి ఏమైనా ఎఫ్ఐఆర్స్ ఉన్నాయా అంటే గతంలో కొన్ని సంబంధాలు కూడా వచ్చాయి. వాటి గురించి ఇటు వైష్ణవి తల్లి కూడా గతంలో ఒకసారి తనకు సంబంధించిన సంబంధాల గురించి ఇటు వైష్ణవి తల్లి కూడా మాట్లాడింది. ఒకసారి వైష్ణవి తల్లి కూడా ఏం మాట్లాడిందో ఒకసారి తన మాటల్లోనే ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి వైష్ణవి తల్లి ఏం మాట్లాడిందో ఒక్కసారి తన మాటలు వినే ప్రయత్నం చేద్దాం. పీసీఆర్ ఒక్కసారి వైష్ణవి తల్లి మాట్లాడిన మాటలను ఒక్కసారి చూపించే ప్రయత్నం చేయండి. నా బిడ్డని పట్టుబట్టిరు ఆ ఇంటి నలుగురు అంటే వాళ్ళ అమ్మ ప్రోద్బలంతోనే వాళ్ళ అమ్మ వాళ్ళ కొడుకులు ముగ్గురు కొడుకులు తల్లి నా బిడ్డ అర్థం పోయామన్నారు. ఆయనకి ఇంకో వాళ్ళతో సంబంధం ఉన్నది, సంబంధం మాట్లాడుకుర్రు. 4 ఎకరాల పొలం మాట్లాడుకుర్రు, 10 లక్షలు మాట్లాడుకుర్రు. నువ్వు అంతగానం పోయావు, నీ బిడ్డ నిశ పెడతామన్నారు. నిశ పెట్టిపోరు అన్న. ఏం చేసిండు, వాళ్ళకు అన్నదమ్ములకు ఫోన్ చేసి నీ బిడ్డ నా బిడ్డని పట్టుబట్టిరు ఆ ఇంటి నలుగురు. అంటే వాళ్ళ అమ్మ ప్రోద్బలంతోనే వాళ్ళ అమ్మ వాళ్ళ కొడుకులు ముగ్గురు కొడుకులు తల్లి నా బిడ్డ